ఈ ప్రాబ్లం చూడండి. Two 120 volt light bulbs, one of 25 watt and another of 200 watt are connected in series. One bulb burnt out almost instantaneously. Which one was burnt and why? మన మోటో ఏంటి అంటే, మనకి రెండు బల్బ్స్ ఇచ్చారు. ఆ బల్బ్స్ యొక్క పవర్ రేటింగ్ ఇచ్చారు. V1 P1, V2 P2. ఇవి రెండు సిరీస్లో కలపబడ్డాయి అన్నారు. అలా కలపబడిన వెంటనే ఏం జరుగుతుందంట, ఏదో ఒక బల్బు బర్న్ అయిపోయింది. బర్న్ అయిన బల్బ్ ఏంటి అని అడుగుతున్నారు. రెసిస్టెన్స్ R1 అని R2 అనుకుంటే R1 బల్బ్ బర్న్ అయిందా, R2 బల్బ్ బర్న్ అయిందా మనం చెప్పవలసి ఉంది. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ఈ పవర్ రేటింగ్ ఇచ్చారు ఫస్ట్ బల్బ్కి P1 V1, అది ఎంత 120 volts ఇంటూ 25 watts. రెండవది V2 P2 సెకండ్ బల్బ్ యొక్క పవర్ రేటింగ్, అది కూడా 120 volt అండ్ 200 watts. మనం కనుక్కోవాల్సింది ఏ బల్బ్ బర్న్ అయింది కనుక్కోవాలి. అలాగే ఏ పొటెన్షియల్ దగ్గర దీన్ని కనెక్ట్ చేశారు. V ఈజ్ ఈక్వల్ టు 120 volts. అంటే టెక్స్ట్ బుక్లో మనకు చెప్పలేదు, ఇవ్వబడిన వోల్టేజ్ అది మాత్రం కాబట్టి అదే పొటెన్షియల్ దగ్గర మనం కలపడం జరిగింది. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. మనకి ఇచ్చిన పవర్ రేటింగ్ నుంచి ఎంత కరెంట్ అయితే ఒక బల్బ్ తన గుండా పాస్ అవ్వడానికి అంగీకరిస్తుందో చూద్దాం. అది ఎంత. I1 ఈజ్ ఈక్వల్ టు P1 బై V1. ఇలా ఎందుకు రాశారంటే P ఈజ్ ఈక్వల్ టు VI, పవర్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ కరెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు P1 25 watts డివైడెడ్ బై 120 volts. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 amperes నియర్గా వస్తుంది. I2 ఈజ్ ఈక్వల్ టు P2 బై V2, అది ఎంత అంటే 200 watts డివైడెడ్ బై 120 volts. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.66 ఆంపియర్ వస్తుంది నియర్గా. ఈ రెండింటి నుంచి మనకేం తెలుస్తుంది, I1 అనేది తక్కువ I2 కన్నా. అంటే 25 watt బల్బ్ ఏదైతే ఉందో తన గుండా 0.2 amperes మాత్రమే పంపించగలుగుతుంది. అలాగే 200 watts ఉన్న బల్బు 1.66 amperes మాత్రమే పంపించగలుగుతుంది. ఇప్పుడు అవి ఇచ్చిన బల్బుల యొక్క రెసిస్టెన్స్ కనుక్కుందాం. R1 ఈజ్ ఈక్వల్ టు V1 స్క్వేర్ బై P1, ఎందుకంటే P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R అని మనకు తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 25. R2 ఈజ్ ఈక్వల్ టు V2 స్క్వేర్ బై P2, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 హోల్ స్క్వేర్డ్ బై 200. ఈ రెండింటి నుంచి ఏం తెలుస్తుంది, R1 అనేది పెద్దదని తెలుస్తుంది R2 కన్నా. అందుకే తక్కువ కరెంట్ దానిలో ఫ్లో అవుతుంది. ఇప్పుడు మీరు రెసిస్టెన్స్ చూడండి. రెసిస్టెన్స్ పెద్ద రెసిస్టెన్స్కి ఏమో తక్కువ కరెంటు, చిన్న రెసిస్టెన్స్కి ఏమో ఎక్కువ కరెంటు ఫ్లో అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఎప్పుడైనా ఈ రెండు కనుక మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు, ఇలా సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ పెద్ద రెసిస్టరు ఈ చిన్న రెసిస్టర్ ఏది R2 ఏదైతే ఉందో R2 ఎక్కువ కరెంట్ని తన గుండా పాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించినప్పుడు ఈ ఎక్కువ కరెంట్ కనుక ఈ తక్కువ కరెంట్ ఫ్లో అయ్యే రెసిస్టర్లో గుండా పోయినప్పుడు, బల్బులోంచి పోయినప్పుడు ఇది సస్టైన్ అవ్వలేదు. అంటే అంత కరెంట్ని తన గుండా ప్రవహింప చేయలేదు. అప్పుడు బల్బు పగిలిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడున్న కేసులో తక్కువ కరెంట్ని ఏది పంపిస్తుంది, R1 పంపిస్తుంది. అది ఎక్కువ కరెంట్ని తన గుండా పంపించలేకపోవడం వల్ల R1 అనేది బ్లో అవుట్ అవడానికి, అంటే పగిలిపోవడానికి అవకాశం ఉంది. అంటే R1 అంటే బల్బ్ 1 25 watt ఉన్న బల్బ్ 1 బర్న్ అవడానికి జరుగుతుంది. ఎందుకంటే మీరు స్విచ్ ఆన్ చేయగానే అక్కడ ఉన్న రెసిస్టర్ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న బల్బు ఎక్కువ కరెంట్ని డ్రా చేయడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించినప్పుడు
ఆ పక్కనే కనెక్ట్ చేయబడిన తక్కువ కరెంట్ వెళ్ళగలిగే డివైస్ ఏదైతే ఉందో అది పగిలిపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అలా పగిలిపోవడానికి అవకాశం ఉన్న బల్బు 25 వాట్ బల్బ్, దట్ ఈస్ బల్బ్ 1.